కొద్దిసేపటి క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది సరిగా ఫిక్స్ చేయని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు ఉద్యోగాలను కోల్పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కొద్దిసేపటి క్రితమే నివేదిక కూడా ఇవ్వడం జరిగింది, ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అసలు ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిక్స్ చేయకుండా 10% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించిన సీఎం గారు నివేదిక తీసుకొని ఇంతకుముందుకే 2 సార్లు ఇచ్చింది, ఇప్పటిదాకా ఏం చేసిరు అని చెప్పి అధికారులను కూడా కొద్దిగా చెప్పడం జరిగింది. దీనిపైన నిర్ణయం తీసుకోండి, ఏం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించండి, ఏది చేస్తే మంచి జరుగుతుందో ప్రజలకు అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి అక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది. సో వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఉద్యోగాల్లో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది అగ్రవర్ణ పేదలకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10% వరకు కోటా, 10% వరకు, 10% అని కాదు, అప్ టు 10% వరకు వాళ్ళకు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో అవకాశాలు కల్పించాలనేది రాజ్యాంగ సవరణ 103 ద్వారా 2019లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం ఓసీల జనాభా 6.98% గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్క ప్రకారం ఓసీలే 6.69% ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా 6% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది అర్థం కానటువంటి వ్యవహారం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు 6.69 అని గత ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. అందులో మొత్తం ఎలిజిబిలిటీ లేదు, కేవలం 1 లేదా 1.5% మాత్రమే ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ పేదలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ 1 or 1.5% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో వాళ్ళకు 10% ఇచ్చినా గంతే ఉంటుంది. కానీ 10% కోటా అమలు చేయడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మేము ముందుంచదలుచుకున్నాం. ఈ ఉమ్మడి నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, రిజల్ట్స్ వచ్చినాయో, దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. కానీ బీసీడీ వాళ్ళకి 820 లోపే. 2000 ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. బీసీడీ వాళ్ళకు 820 మార్కులు వస్తే 20 ర్యాంక్ వచ్చే 21 వచ్చినా రాదు. అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే బీసీడీలకు 228 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. కానీ ఈడబ్ల్యూఎస్ 1948 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వర్గంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ తయారైపోయింది. వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాలో జరిగినటువంటి ఘోరం ఇదే. వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సామాజికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారు అనేది రాజ్యాంగం ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా, కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను 10% ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు, తమిళనాడు మేము చేయకపోయని చెప్పేసింది. కేవలం అక్కడ 2 నుంచి 3% మంది కంటే ఎక్కువ ఉన్నారట.
ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగ మేఘాల మీద ఎలాంటి సర్వే గానీ ఎలాంటి కమిషన్ రిపోర్ట్ గానీ లేకుండా 10% ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సిలో కేవలం 110 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు రావాల్సి ఉంటే 1100 ఉద్యోగాలు వాళ్ళకు పోయినాయి. ఇలా గ్రూప్ 1 లో అదే పరిస్థితి, ఐఏఎస్ లో అదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఒక బీసీలే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 1.5% ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి 8%, 8.5% ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఇది బీసీలకు, బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి రిజర్వేషన్లు ఉన్నది పేద వర్గాలను పైకి తీసుకురావడానికి, కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చేయడానికి ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టి వాళ్ళ కొంపలు ఉంచాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు 100 అయితే అందులో 50% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. మిగిలిన 50లో అప్ టు 10% అన్నది. కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ 100 నుంచి 10% తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని సవరించాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయకపోతే బీసీలు అత్యధికంగా నష్టపోతారు. కాబట్టి అక్కడ ఓపెన్ లో వాళ్ళకి ఛాన్స్, ఇక్కడ వీళ్ళకి ఛాన్స్. మళ్ళా ఫైనల్ ఏమైందంటే బీసీ కోట 27% నిండిందా, బీసీ కోట నిండింది కానీ ఓసీ తగ్గిపోతా ఉంది. ఈ గ్రూప్ 1 లో ఆ తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో ఇంటర్వ్యూలు పెడతారు. ఈ ఇంటర్వ్యూలో దాని కారణమైన అందరికి 1100 మార్కులు వస్తాయి. ఇక ఇంటర్వ్యూ 300 ఉంటారు చూడు, ఈ బీసీ వాడికి గట్టిగా 140 దాటాయి. వాళ్ళకి మాత్రం 280 వేస్తే వాళ్ళు మొదటి ర్యాంక్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఏది సారి అన్యాయం అని అంటే 27% భర్తీ రాలేదా మీరు? ఇంకేంది? బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా అది బీసీలకు ఇవ్వాలనుకునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా ఆలోచించాలి. ఇది బీసీ బిడ్డలకు దక్కుతలేదు. మా గౌరవనీయులు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో, సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఆలోచన, జిస్కి ఎంతైతే జనాభా ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ జరగడం లేదు. అది సరిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆయనకు గతంలోనే జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఆయనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం, మధ్యప్రదేశ్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాం. అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ జరుగుతలేదు. ఈ ఉద్యోగాలు ఇప్పుడు వేగంగా భర్తీ చేసుకుంటూ పోతా ఉంటే 10% ఇచ్చి వాళ్ళు 30 ఏళ్ల పాటు వాళ్ళు ఉద్యోగాల్లో కూర్చుంటే 30 ఏళ్ల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు రావు. ఇది ఇలా ఒక్కరోజు కార్యక్రమం కాదు, 30 ఏళ్ల పాటు జరగబోతున్నటువంటి ఒక దాడి. నేనేమంటా ఉన్నా, ఇది ఖుద్దు మా జీవన్ రెడ్డి గారు చెప్పారు, మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఎట్లిస్తారా అని చెప్పి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మేము ఉన్నదే 5%, మాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇది దుర్మార్గం, ఇది బీసీలో కడుపు కొట్టడం అనేది మాట ఆయన చెప్పిండు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని ఇది అన్యాయం అని చెప్తున్న తర్వాత మరి బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పడం జరిగింది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారితో నేను జరిగినటువంటి భేటీలో అదొక అంశం. రెండో అంశం, ఆర్టీసీలో చిన్న చిన్న కారణాల ద్వారా దాదాపుగా 400 మందిని తొలగించారు. 463 మందిని తొలగించారు. చిన్న చిన్న కారణాలు. ఏది? 0 టికెట్ మహిళలకి ఇవ్వబోయి పురుషులకు ఇచ్చినందుకు, అట్లాంటి చిన్న చిన్న కారణాలు, సర్వీస్ అటెండ్ కాలేనందుకు,
ఈ కారణాలతో దాదాపుగా 400 మందిని తొలగించడం జరిగింది. వాళ్ళు పొద్దున్నే వచ్చి నాకు రిప్రజెంట్ చేస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, సార్ వీళ్ళ క్షమాభిక్ష పెట్టండి, వాళ్ళు పేద కుటుంబాలు, అందులో దాదాపుగా ఈ 463లో 463 మందిని ఉద్యోగం నుంచి తీసేస్తే అందులో 4 ఓసీలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈ లిస్టు కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకోండి అని చెప్పి అధికారులను వెంటనే ఆదేశించడం జరిగింది. ఇది నేను క్లుప్తంగా ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి అంశం. ఈడబ్ల్యూఎస్ అన్నది ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు కదా, దాంట్లో కూడా ఓసీలకు న్యాయం జరిగిందా? 2019 నుంచి జరుగుతుంది. మరి ప్రభుత్వం వచ్చిందా?